క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు యేసు క్రీస్తు నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగుండాలని, క్రైస్తవ సమాజం అంతా దేవునికి నమ్మకస్తులుగా బ్రతకాలని, మీ అందరి కొరకు, దైవ సేవకుల కొరకు అనుదినము నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ దేవుని నామాన్ని బట్టి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక విషయాన్ని గురించి మీకు తెలియపరచాలని ఆశ కలిగి మీ ముందుకు రావటం జరిగింది. అంతగా జ్ఞానిని కాదు, అంతగా విశ్వాసము కలిగిన భక్తిపరుణ్ణి కాదు. నేను ఏదో నాకు ఉన్నంతలో దేవుడిచ్చిన జ్ఞానంతో కొన్ని విషయాలు పంచుకోవాలని మీతో ఆశ కలిగి ఈ విధంగా మీ ముందుకు రావటం జరిగింది. తప్పకుండా ఈ వీడియో పూర్తిగా వినండి. మీకు నచ్చితే మీరు చెప్పేది కరెక్ట్ అని కామెంట్ ద్వారా తెలియపరచండి. నచ్చకపోయినా తెలియపరచండి. నేను వెంటనే పర్సెంటేజీ చూసుకొని ఇది క్రైస్తవ్యానికి నచ్చనటువంటి వీడియోని డిలీట్ చేస్తా. ఎందుకంటే నేనేమి లబ్ధి కోసం వీడియో చేయట్లేదు, డబ్బుల కోసం వీడియో చేయట్లేదు. ఆ ఛానల్ ఉంది, నాకు మానిటైజేషన్ కాలేదు. డబ్బు కోసం నేను వీడియోలు చేయట్లేదు, నాకు అవసరం లేదు డబ్బులు. క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల గురించి, అవి నాకు నిజంగా అన్యాయం అనిపిస్తే దాని గురించి ఉండలేక వీడియోలు చేస్తా. ఆశ కలిగింది నాకు, ఇలాంటి అన్యాయం జరగకూడదు కదా అని. అదేవిధంగా ఇక్కడ ఒక వ్యక్తులను గురించి మీకు తెలియపరచాలని నేను ఆశపడుతున్నా. ఈ మధ్యకాలంలో ఈ జాన్ పాల్ అనేటువంటి దైవజనుడు ఏదో వ్యభిచారం చేత పట్టుబడ్డాడని, ఏదేదో అతని గురించి కొంతమంది సహోదరులు సాక్ష్యాధారాలతో మరి అతన్ని పట్టుకొని అతని గురించి వీడియోలో చర్చలు జరుగుతున్నాయి, వీడియోలు చేస్తూ ఉన్నారు. అది వాస్తవము అవాస్తవం అనేది సహోదరులు తెలియపరుస్తూ ఉన్నారు, ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నారు. అయితే జాన్ పాల్కు జరిగినటువంటి పరిణామాలను బట్టి స్పందన ఏమిటి అని క్రైస్తవులారా రండి చర్చిద్దామని ఈ విజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక లైవ్ పెట్టాడు. మంచిది, క్రైస్తవులు చర్చించుకోవటం మంచిది. క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి విషయాలను గురించి క్రైస్తవ సహోదరులు చర్చించుకొని న్యాయ అన్యాయాలను పరిశీలించి ఆ మీదట మాట్లాడాలా, మంచిదే. అతని మంచి విషయమే చెప్పాడు. అయితే ఆ వీడియో నేను విన్నా. అతని పరలోకము నుండి దిగొచ్చిన నీతిపరుడు మాదిరిగా, నీతి అనేటువంటి పాపపు ముసుగును కప్పుకొని నీతిమంతుడి మాదిరిగా క్రైస్తవ సమాజానికి అతను అగపడతా ఉంటే, ఆ మాటలు వింటూ ఉంటే నాకు సిగ్గు అనిపించింది. ఇలాంటి నీచమైనటువంటి దైవజనులు కూడా ఉంటారా? ఇలాంటి వేషధారణతో నిండినటువంటి దైవజనులు కూడా ఉంటారా క్రైస్తవంలా అని సిగ్గైంది నాకు. ఎందుకయ్యా ఈ విధంగా మాట్లాడుతున్నావు? అతను దైవజనుడిగే కదా అంటే, దైవజనుడే అతనే. పక్షపాత ధోరణి కలిగినటువంటి దైవజనుడు అతనే. ఆ మధ్యకాలంలో నంద్యాలలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ప్రభు కుమార్ అన్నటువంటి దైవజనుడు, తండ్రి సన్నిధి మినిస్ట్రీ ప్రభు కుమార్ అన్నటువంటి దైవజనుడు క్రైస్తవ లోకాన్ని మొత్తానికి తెలియపరిచాడు వికేఆర్ అతని గురించి. అయితే జాన్ పాల్ విషయంలో అతను ఏమంటాడంటే, జరిగేదేదో జరిగింది, లేఖనాల ప్రకారము యవనస్తుడు తప్పక త్రుట్టిలును, వాస్తవము తప్పు జరిగితే అది లేఖనాల ప్రకారము జరిగింది, యవనస్తుడు తప్పక తొట్టిలును అని లేఖన భాగంలో ఉన్నది అని ఆ పనికి మాలినటువంటి యదవ లేఖన భాగాన్ని తీసి చదివి చూపిస్తున్నాడు. ఆ విషయం తెలుసు మాకు,
యవనస్తుడు తప్పక త్రొట్టిల్లును అనే మాట నీకే కాదు తెలిసేది. వేసేదారి ఒకసారి విను. విశ్వాసికి కూడా తెలుసు ఆ వచనము. యవనస్తుడు తప్పక త్రొట్టిల్లును అనేటువంటి విషయము బైబిల్లో ఉన్నది అని మాకు కూడా తెలుసు. పనికి మాలినోడా, అది మాకు కూడా తెలుసు. ఇంకొక వ్యక్తి అంటాడు, అతన్ని చర్చించుకుంటున్నటువంటి వ్యక్తి గాబ్రియల్ అంట అతని. ఇది అతని పర్సనల్ అన్నా, ఇది అతని పర్సనల్, మనము చర్చించకు. పనికి మాలినోళ్ళారా, ప్రభుకుమారు విషయంలో మరి ఏమైందిరా మరి మీ నోరు ఎట్టుపోయింది, మీ నీతి ఎట్టుపోయిందిరా ప్రభుకుమారు విషయంలో? రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి క్రైస్తవ సమాజానికే అతనిని వ్యభిచారిని ముద్ర వేసి అతని మీద ముద్ర వేసేది కాకుండా తండ్రి సన్నిధి మినిస్ట్రీనే ముద్ర వేసినావు కదరా గాడిద, వీకేఆర్ గాడిద. నీ మాటలు విన్నా నేను. తండ్రి సన్నిధి మినిస్ట్రీకి వెళ్ళినటువంటి విశ్వాసులు ప్రార్థన అయిపోయిన తర్వాత వారు ఏ సందులోకి వెళ్తారో తెలియదు, ఏ గొంతులోకి వెళ్తారో తెలియదు అని పనికి మాలిన కూతలు, పనికి మాలిన వ్యవహారం మాట్లాడినావు కదా మరి నువ్వు. అప్పుడేమైందిరా నీ నీతి? బుద్ధి ఉందారా అసలు నీకు? ప్రభుకుమారు విషయంలో నువ్వు ఏమి వీడియోలు చేసినావు నువ్వు? అభమో శుభమో తెలియనటువంటి ఆ దైవ సేవకుడి మీద నయవంచకుడు, తమ్మునేలు నయవంచకుడు, తండ్రి సన్నిధి మినిస్ట్రీలో పనిచేస్తున్నటువంటి నయవంచకుడు శాలేము రాజు గారి దగ్గర పరిచర్య చేసి సేవకుడుగా ప్రతిష్ఠించుకొని నంద్యాలలో సేవ చేస్తున్న ప్రభుకుమార్ అన్నటువంటి వ్యక్తి నయవంచకుడు, వ్యభిచారి. నువ్వు చూసావురా? నువ్వు చూసినవా? మరి జాన్ పాలును సమర్థించినటువంటి వ్యక్తివి, అది అతని పర్సనల్ విషయము, మనకు సంబంధం లేదన్నటువంటి వ్యక్తివి. హైదరాబాదు నుంచి వచ్చి నంద్యాలు వచ్చి పెద్ద పోటు మొనగాడాలా, ఏమో నీతిమంతుడాలా? జాన్ పాలుకు ఒక న్యాయము, ప్రభుకుమార్కు ఒక న్యాయమరా? దొంగ ఎదవా? అసలు నువ్వు సేవకుడు వేనరా? వాడొకడు జాన్ పాలు, ఒకడు ఏమో పత్తిత్తాలా, నీతిపరుడాలా? తండ్రి సన్నిధి మినిస్ట్రీని పట్టుకొని వాడు శిలక సన్నిధి అని అంటాడండి. శిలక సన్నిధి అని తమ్మునేళ్ళు పెడతాడు. ఇప్పుడు ఏమైందిరా నీ బతుకు ఏమైంది? ఒకసారి నువ్వు అర్థం చేసుకో. క్రైస్తవ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి మీరు ఖచ్చితంగా పతనమైపోతారు. మీరు తవ్వుకున్నటువంటి గుంతలు మీరే పడతారు. ఈరోజు నీ బతుకేమైంది? ఆ గాబ్రియల్ అన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడంటే అది అతని పర్సనల్ అండి, అతని పర్సనల్. కాకపోతే మనం ప్రార్థన చేయాలి. మరి ప్రభుకుమార్ విషయంలో మీరెందుకు ప్రార్థన చేయలేదురా? ప్రభుకుమార్ విషయంలో మీరెందుకు ప్రార్థన చేయలేదు? మరి అతని నయవంచకుడు, వ్యభిచారి. వాడు జాన్ పాల్ గాడు ఏం మాట్లాడుతాడండి? 4 గంటలు ప్రార్థన మోకాళ్ళ మీద చేస్తుంటే ఆ సిస్టరు ప్రభుకుమార్ ఆమె చుట్టూ తిరిగి, మహిమ నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటే నేను ఎట్లా? ఏమిరా అసలు ఆ మాటలేందిరా? సిగ్గుందారా నీకు అసలు? జాన్ పాల్ సిగ్గుంది అసలు? 4 గంటల సేపు మోకాళ్ళ ప్రార్థన చేసే ఒక వ్యక్తి పాపములో పడే అవకాశం ఉందా? మరలా లోకం వైపు తిరిగే అవకాశం ఉందా? ప్రార్థన విలువ తెలియనటువంటి సేవకుడివి నువ్వు. అసలు ప్రార్థన విలువేమిటో తెలిస్తే నీకు ఆ మాట మాట్లాడుతున్నాగానే, ఆ మాట నీకు ఆ సిస్టర్ చెబుతున్నాగానే, నేను 4 గంటలు ప్రార్థన చేస్తాను నా మోకాళ్ళ మీద అని చెప్తున్నాగానే నువ్వేమన్నాలో తెలుసా? అమ్మా 4 గంటలు ప్రార్థన చేసేదానివి పాపములో పడటానికి అవకాశం లేదే, ఎందుకు నిన్ను సైతాను శోధించింది అని ఎందుకు అడగలేకపోయినవరా నువ్వు? శాలేమురాజు అంటే మీకు అంత అలుసారా? నీకు వాడు విజయ్ కుమార్ గాడికి పాస్టర్లారా మీరు? అసలు మీరు పాస్టర్లా? జాన్ పాల్కు ఒక న్యాయము, ప్రభుకుమార్కు ఒక న్యాయమారా? గాడిదలారా? తండ్రి సన్నిధి మినిస్ట్రీలో వ్యభిచారం జరుగుతుందా? ఏరా విజయ్ కుమార్, తండ్రి సన్నిధి మినిస్ట్రీలో వ్యభిచారం జరుగుతుందా? నువ్వు చూసావారా? విశ్వాసులందరూ నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతారు. కన్నసారు దొంగలు మీరు, మాయ చేసేది మీరు, వ్యభిచారం చేసేది మీరు.
తండ్రి సన్నిధి మినిస్ట్రీ వ్యవస్థాపకులు అలాంటి వాడు ఇలాంటి వాడు, తండ్రి సన్నిధి మినిస్ట్రీలో వ్యభిచారం జరుగుతుంది, విశ్వాసులంతా ప్రార్థన అయిపోతున్నాగానే ఏ సందులోకి వెళ్తారో తెలియదు, ఏ గొంతులోకి వెళ్తారో తెలియదు. ఏం మాటలు రాయి? నువ్వు ఒక దైవజనుడివేనా? అసలు దైవజనుడికి మాటలు వస్తాయా నీకు? కానీ ఏమన్నాయదా? జాన్ పాల్ విషయంలో ఒక న్యాయము, తండ్రి సన్నిధి మినిస్ట్రీ దైవజనుడి విషయంలో ఒక న్యాయమేరా? వ్యభిచారం చేత పట్టబడినటువంటి వాడిని నువ్వు సమర్థిస్తావా? ఆ విషయంలో ప్రార్థన చేయాలన్నా అని ఇంకొక అతని మళ్ళా మరి ప్రభుకుమార్ విషయంలో ప్రార్థన చేయండి. ఎందుకప్పుడు స్టేట్ మొత్తం భ్రష్టు పట్టించారు మీరు అనికి మన్నాలు. ఇది మంచి పని కాదు. క్రైస్తవ్యానికి తెలుసు మీ అందరి గురించి, మీరు దైవ సేవకులు కాదని, అపవాది సంబంధులని తెలుసు మీకు. కనుక మీరు ఇలాంటి పనులు మానుకొని నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని మీరు మార్పు చెంది ప్రయాసపడి క్రైస్తవ సమాజం కోసము పాటుపడి నిజమైనటువంటి సేవ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీ అందరికీ వందనాలు.